హలో వేణు కళ్యాణ్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. మార్కెటింగ్ అంటే ఏంటి? ఎందుకంటే బిజినెస్ చేసేటప్పుడు దాని ఇంపార్టెన్స్ ఎక్కువ చూపిస్తేనే ఆ బిజినెస్కి ఆ వాల్యూ యాడ్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే కొంతమంది మార్కెటింగ్ అనగానే మేము డబ్బు ఖర్చు పెట్టేశాం కదా, మేము చేసాము బట్ మాకు ఆ రిటర్న్ రాలేదు అని దానితో పాటు కొన్ని డౌట్స్ ఉంటాయి. మేము ఇంత చేసినా కస్టమర్స్ రావట్లేదు అనేటువంటి థాట్ తోటి ఉంటారు. అన్నీ చేసేసి వాళ్ళు మునిగిపోయి ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఈజ్ మార్కెటింగ్? దాన్ని మనం ఎలా చూడాలి? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? థ్యాంక్ యూ, నైస్ క్వశ్చన్. ఎందుకంటే బిజినెస్కి సంబంధించిన ఎన్నో క్వశ్చన్స్ అనేది ఉంటాయి, కానీ మీరు దాంట్లో ప్రధానమైన మెయిన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ అనేది అడిగాడు అనమాట. ఎందుకంటే ఒక మనిషికి హార్ట్ ఎంతైతే ఇంపార్టెంటో ఒక బిజినెస్కి మార్కెటింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సరే, ఇప్పుడు మార్కెటింగ్ ప్రకారంగా చూసుకుంటే ఈరోజు 3 ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ జనాలు అనేది ఫేస్ చేస్తున్నారు అనమాట. ఆ 3 ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏంటంటే, మేము ఎంత చేసినా కూడా కొత్త కస్టమర్స్ అనేది రావట్లేదు. రెండోది వచ్చేసి అయితే మార్కెటింగ్ అయితే చేస్తున్నాం కానీ రిజల్ట్స్ అనేది రావట్లేదు. మూడోది వచ్చేసి ఏంటంటే, మీరు అడిగినట్టు డబ్బులు చాలా ఖర్చు పెడుతున్నాం, అయినా రిజల్ట్స్ రాకపోయేసరికి మార్కెటింగ్ ఆపేసినాం. ఎట్లయితే ఒక మనిషి పొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేస్తాడో, స్నానం చేస్తాడో, ఒక బిజినెస్ కూడా మార్కెటింగ్ అనేది ఒక డైలీ యాక్టివిటీ. అదంతే మ్యాండేటరీ, స్టాప్ చేయాల్సినది కాదు. ఎందుకంటే హార్ట్ ఏదైతే ఉందో రెస్ట్ తీసుకుంటే స్టాప్ చేస్తే హ్యాపీ బర్త్డే కదా. సో అట్లా బిజినెస్లో కూడా మార్కెటింగ్ అనే డిపార్ట్మెంట్ కనుక రెస్ట్ తీసుకుంటే ఆ బిజినెస్ అనేది డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టు లెక్క అనమాట. సో ఈ మార్కెటింగ్ ఎందుకు అనేది నేను రూట్ కాజ్ అనేది కొంచెం కనుక్కున్నాను. ఏమవుతుంది అసలు మార్కెటింగ్లో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఈ రూట్ కాజ్ కొన్ని నేను కనుక్కున్నాను అనమాట. ఈ రూట్ కాజ్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, మార్కెటింగ్ అనేది బిజినెస్ ఓనర్స్ ఎప్పుడైనా ఫెస్టివల్ ఉన్నప్పుడే ఆ విషెస్ చేస్తారు చూడండి, పోస్టులు గ్రూప్లలో ఫార్వర్డ్లు వస్తాయి, అది మాత్రమే చేసి దాన్ని మార్కెటింగ్ అనుకుంటున్నారు. అది మార్కెటింగ్ కాదు. రెండోది వచ్చేసి ఏంటంటే, లిమిటెడ్ మనీ ఖర్చు పెడుతున్నారు, లిమిటెడ్ స్ట్రాటజీస్ అనేది యూజ్ చేస్తున్నారు, అందుకోసం వాళ్ళు కోరుకున్న లీడ్స్ అనేది కూడా రావట్లేదు అనమాట. మూడోది వచ్చేసి ఏంటంటే, మార్కెటింగ్ అనేది ఒక ప్లానే లేదు. ఎగ్జాంపుల్, మార్కెటింగ్ ప్లాన్ అంటే టార్గెట్ ఆడియన్స్ ఉండాలి, మోడ్స్ ఉండాలి, మెసేజ్ ఉండాలి. టార్గెట్ ఆడియన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక సెలూన్ షాప్కి వెళ్ళానండి, ఆయనకు అడిగిన హూ ఈజ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అని. జుట్టు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా టార్గెట్ ఆడియన్స్ అంటున్నాను. అది కాదు. యాక్చువల్గా సెలూన్స్లో కూడా 3 కేటగిరీస్ ఉంటారు. ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే కొంచెం బ్రాండ్ చూసిపోతారు. రెండోది వచ్చేసి ఏంటంటే హైజీన్ రిలేటెడ్, నీట్నెస్ రిలేటెడ్ చూసిపోతారు. మూడోది వచ్చేసి ఏంటంటే లో కాస్ట్, అరే తక్కువ డబ్బుల్లో అయిపోవాలి మనకు అని అవసరం లేదు. మీరు టార్గెట్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ బేస్ అని నేను అడిగిన అనమాట. అతను సార్ నాకు 2వ కేటగిరీ కదా, ఆ 2వ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన మార్కెటింగ్ నువ్వు ఏం చేస్తున్నావు, వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అవుతున్నావు అంటే బ్లాంక్. సరే, ఆ టార్గెట్ ఆడియన్స్ చాలా మటుకు బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో తెలుసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలా మటుకు బిజినెస్ ఓనర్స్ హూ ఈజ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అంటే ప్రతి ఒక్కరు నా టార్గెట్ ఆడియన్స్, ప్రతి ఒక్క టార్గెట్ ఆడియన్స్ ఉంటారండి. ఇన్సూరెన్స్కి సపరేట్ ఉంటారు, రియల్ ఎస్టేట్కి సపరేట్ ఉంటారు, గార్మెంట్స్కి సపరేట్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే టార్గెట్ ఆడియన్స్ అనేది ఓన్లీ మనుషులనే కాదు, దాంట్లో ఏజ్ గ్రూప్ వస్తుంది, దాని తర్వాత దాంట్లో ఫైనాన్షియల్ రిలేటెడ్ కండిషన్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి అనమాట టార్గెట్ ఆడియన్స్ రిలేటెడ్గా. రెండోది వచ్చేసి ఏంటంటే మోడ్ అనమాట. ఈ టార్గెట్ ఆడియన్స్ వన్స్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళకి ఏ స్ట్రాటజీస్ ద్వారా, ఏ మోడ్స్ ద్వారా మనం రీచ్ అవుతాం. ఎగ్జాంపుల్, కొన్ని బిజినెస్కి ఆఫ్లైన్ స్ట్రాటజీస్ ఉంటాయి, కొన్ని బిజినెస్కి ఆన్లైన్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఆఫ్లైన్లో కూడా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, వాటి ద్వారా ఎలా రీచ్ అవుతాం, ఆన్లైన్ స్ట్రాటజీస్ ద్వారా ఎలా రీచ్ అవుతాం. కొంతమంది ఆఫ్లైన్ బిజినెస్ వాళ్ళు ఎంతసేపు ఆన్లైన్ స్ట్రాటజీస్ పాటించారు. ఈరోజు అమెజాన్ ఇవన్నీ కూడా వచ్చేసి చాలా బిజినెస్ రీటైల్ వాళ్ళది అవుట్డేటెడ్ అయిపోయినాయి కదా, ఎందుకంటే వాళ్ళు అప్డేట్ కాలే, అమెజాన్ని తిట్టుకుంటూ కూర్చున్నారు. కానీ అమెజాన్ అనేది ఎంతో ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది మార్కెట్లో ఈరోజు. ఇంకా దాని తర్వాత వచ్చేసి మెసేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ మెసేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీకే అడుగుతాను, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇది ఏ కంపెనీ అండి? లలిత జ్యువెలర్స్. రైట్. సో రెండోది వచ్చేసి ఏంటంటే 2 minutesలో నూడిల్స్ అయిపోతుంది, మ్యాగీ. వావ్. దాని తర్వాత ఇప్పుడు నా దగ్గర ఒక పేపర్ ఉంది, దీన్ని నేను ఒక ఫోటో కాపీ తీసుకోవాలనుకుంటున్నాను, ఏం చేయాలి? జిరాక్స్. వావ్. ఇప్పుడు 3 కూడా మీరు కంపెనీల పేరు చెప్పారు, కానీ నేను అడగలేదు, కానీ మీరు కంపెనీ పేరు చెప్పారు. అంటే దట్ ఈస్ కాల్డ్ మెసేజ్. వాట్ ఎవర్ కంపెనీకి, వాట్ ఎవర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్కి ఒక మెసేజ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఆ మెసేజ్ అనేది మార్కెటింగ్ స్ట్రాటజీస్ ద్వారా మార్కెట్లోకి వెళ్ళాలి. ఇంకా దాని తర్వాత ఏంది బడ్జెట్. చాలా మటుకు బిజినెస్లో ఓనర్స్ ఎవరైతే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఒక బడ్జెట్ అనేది మార్కెటింగ్కి కేటాయించారండి. దట్ ఈజ్ ఆల్సో ప్రాబ్లం. ర్యాండమ్గా ఫ్లోలో పోతారు. ఓన్లీ చనిపోయిన చేప మాత్రమే ఫ్లోలో పోతుంది, ఏదైతే గాలిపతం కూడా కట్ అయింది మాత్రమే ఫ్లోలో పోతుంది. బిజినెస్లో ఫ్లోలో పోవద్దు, మనిషి ఫ్లోలో పోవద్దు అనమాట. దాని తర్వాత క్యాలెండర్. అంటే ఇప్పుడు ఒక సంవత్సరానికి మొత్తం ఏదైతే ఉంటుంది కదా, ఏ మంత్లో ఎవరికి రీచ్ కావాలి, ఏ స్ట్రాటజీ ద్వారా రీచ్ కావాలని క్యాలెండర్ అనేది మంత్ వైజ్ చేసుకోవాలి. అలా సంవత్సరం క్యాలెండర్ ఉన్నోళ్ళు ఆ బిజినెస్ గొప్పతనము చాలా గ్రేట్ అంట. నేను పోనీ సంవత్సరం పక్కన పెట్టిన 6 నెలలను ఉండాలి క్యాలెండర్, అరే అది కూడా ఉండాలి. సరే పోనీ 3 నెలలు, అది కూడా ఉండాలి. నెల ఉంటే అది గ్రేట్. చాలా మటుకు ఎట్లుంటే, రేపు ఫెస్టివల్ ఉందంటే ఈరోజు పోస్ట్ రెడీ చేసుకుని కూర్చున్నారు, రేపు ఫెస్టివల్ ఉందంటే ఆఫర్ 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 అని అంటారు అనమాట.
సో అట్లా ఉండొద్దు, సంవత్సరం మొత్తం కూడా క్లియర్గా క్యాలెండర్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నో రివ్యూ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ రిజల్ట్స్ అనమాట. అంటే మనం ఎన్ని స్ట్రాటజీస్ వాడాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎట్లా మెజర్ చేసాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బిజినెస్ ఓనర్ మార్కెటింగ్ పట్ల డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఏది వర్కౌట్ అయింది ఏది వర్కౌట్ కాలేదు అనేది మెజర్ అనేది చేయట్లేదు. సో ఆ మెజర్ చేయడం కూడా ఇక్కడ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి చేయకపోవడం వల్లనే ఈరోజు చాలా మటుకు కస్టమర్స్కి ఎవరైతే ఇప్పుడు రావాల్సిన వాళ్ళు ఉన్నారో బిజినెస్ ఓనర్స్కి రావట్లేదు. సో ఇవి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అనేది వస్తాం. నేను ఎందుకు ఇవన్నీ చెప్పినా అంటే చాలా మటుకు బిజినెస్ ఓనర్స్కి వాళ్ళ ప్రాబ్లం ఏందో కూడా తెలియదండి. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకోసం ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ లిస్ట్ చూపించిన నేను ఇప్పుడు సొల్యూషన్ కోసం అనమాట. మనం మార్కెటింగ్ అనేది నాట్ సెల్ఫ్ ప్రమోషన్, అడ్వర్టైజింగ్ ఈజ్ సెల్ఫ్ ప్రమోషన్, మార్కెటింగ్ ఈజ్ వాల్యూ అడిషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు నా ప్రోడక్ట్ కొనండి అని అంటే అది అడ్వర్టైజింగ్. నా ప్రోడక్ట్ ఎందుకు కొనాలని వాళ్ళకి బెనిఫిట్స్ అవేర్నెస్ అనేది చూపించిన తర్వాత వాళ్ళే ముంగటి నుంచి వచ్చి సార్ మీ ప్రోడక్ట్ నేను కొంటా అంటే అది మార్కెటింగ్. దట్స్ కాల్ వాల్యూ అడిషన్ అంటారు అనమాట. సో అందుకోసమే కొంతమంది అంటారు అట్లా అంటే నేను సెల్ఫ్ ప్రమోషన్ చేద్దా అంటే ఇక నాది ప్రోడక్ట్ ఉందని డప్పు కొట్టుకోవద్దా? డప్పు కొట్టుకోవాలి. అట్లనే వాల్యూ యాడ్ కూడా చేయాలి. ఎంత? దానికి ఒక పర్సంటేజ్ అనేది నేను పెట్టిన అనమాట, 80:20. 80% వచ్చేసి ఏంటంటే వాల్యూ అడిషన్ అవేర్నెస్ చేయాలి, 20% డప్పు కొట్టుకోవాలి. డప్పు అంటే ఏంటంటే బ్రోచర్లు పెడతారు, దాని తర్వాత ఏదైతే బోర్డింగ్స్, సినిమా యాడ్స్, థియేటర్ యాడ్స్, ఇవన్నీ ఏంటంటే బ్రాండింగ్ కిందకి వస్తాయి. ఇది సెల్ఫ్ ప్రమోషన్ అనమాట. అంటే నా ప్రోడక్ట్ ఉంది కొనండి అని. ఇక్కడ స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎంతసేపు మార్కెటింగ్ అంటే అడ్వర్టైజింగ్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. దీనికి చాలా డబ్బులు ఖర్చు అయితే ఇక మన వల్ల కాదని గివప్ చేసేసి ఎంతసేపు వీళ్ళు కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్కి నా ప్రోడక్ట్ కొనండి అని వాళ్ళు అడుక్కుంటున్నారు. ఇప్పుడు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ప్రోడక్ట్ ఉంది సార్ కొనండి అని అంటే మీ లోపల ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు అవసరం ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. రెండోది వచ్చేసి అవసరం ఉన్నా కూడా నువ్వు కొనండి అంటున్నావు కాబట్టి కొంతసార్లు ఆలోచిస్తారు ఇంకేం లాభం అని చెప్పేసి. అట్లా అదంతా అడ్వర్టైజింగ్ కిందకు వస్తుంది అనమాట. అందుకోసం ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే వాల్యూ అడిషన్ మార్కెట్లో అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వాల్యూ అడిషన్కి ఎక్కువ డబ్బులు ఖర్చు అయితే అంటే ఖర్చు కాదండి, తక్కువ డబ్బులే ఖర్చు అవుతాయి కానీ చేయాలి. వాల్యూ అడిషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాపర్ వాటర్ బాటిల్ ఉంది ఒక కంపెనీకి, అంటే ఒక కంపెనీ ఉంది అది కాపర్ వాటర్ బాటిల్ సేల్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆ పర్సన్ ఎంతసేపు కాపర్ వాటర్ బాటిల్ కొనండి అంటే ఎదుటోడు 100 సార్లు ఆలోచిస్తాడు. ఆ కాపర్ వాటర్ బాటిల్ వాడడం ద్వారా బెనిఫిట్స్ ఏంది అని చెప్పేసి మార్కెట్లో డిఫరెంట్ వీడియోస్ ద్వారా స్ట్రాటజీస్ ద్వారా అవేర్నెస్ అనేది ఇస్తే వాళ్ళే ఆటోమేటిక్ కొనాలని ముందర నుంచి వస్తారు. రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో ఎంతసేపు మాకు ల్యాండ్ ఉంది కొనండి అని స్టేటస్లు పెట్టుకుంటారు, గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తుంటారు. అట్లా చేయొద్దన్నమాట. మా ల్యాండ్ ఎందుకు కొనాలని చెప్పేసి అవేర్నెస్ ఇవ్వాలి. అవేర్నెస్ అంటే ఏంటి? ఇప్పుడు ల్యాండ్ రియల్ ఎస్టేట్లో ఏముంటుందండి, డిటిసిపి, గ్రామ పంచాయతీ ఇవన్నీ ఉంటాయి కదా. ఏది కొంటే ఏది బెనిఫిట్స్ అని అవేర్నెస్ ఇచ్చినప్పుడు కస్టమర్స్కి ఫీలింగ్ ఏమొస్తుంది అని అంటే అరే ఈ పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి జెన్యూన్ పర్సన్ అని ఆ పర్సన్ కొనడానికి రెడీ అవుతాడు. అది నా గురించి ఆలోచిస్తున్నాను, ఎగ్జాక్ట్లీ బెనిఫిట్ ని చూపించాలి. అంటే ప్రతి బిజినెస్ ఓనర్కి ఒక కస్టమర్స్ ఎవరైతే ఉంటారు కదా ఆ కస్టమర్స్ ఎంతసేపు ఎలా ఆలోచిస్తారని అంటే ఎవరు మార్కెట్లో నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, నా గురించి ఎవరు ఆలోచిస్తారని వాళ్ళ పర్సెప్షన్ ఇలానే ఉంటుంది. బిజినెస్ ఓనర్ పర్సెప్షన్ ఎలా ఉండాలంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళ ప్రాబ్లం మనం ఏం సాల్వ్ చేయొచ్చు, వాళ్ళు సాల్వ్ చేసే పర్సన్ నేనే ఉన్నా అని చెప్పేసి ఇతను కూడా అవేర్నెస్ అనేది ఇవ్వాలి. ఎక్కడైతే ఈ మ్యూచువల్ బెనిఫిట్ అనేది జరుగుతుందో అక్కడ బిజినెస్ అనేది జెన్యూన్గా జరుగుతుంది. ఎక్కడైతే ఈ మ్యూచువల్ బెనిఫిట్స్ అనేది జరగదో అక్కడ బిజినెస్ అనేది జెన్యూన్గా అనేది జరగదు అనమాట. సో అందుకోసం ఈ రోజు నుంచి ఏం చేయాలంటే బిజినెస్ ఓనర్స్ మనందరం కూడా ఎవరైతే ఉంటారో మార్కెటింగ్ పైన మనం ఎక్కువ అనేది ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. అంటే వాల్యూ అడిషన్ పైన, అది కూడా ఎట్లా అవతలకి ఏం కావాలనేది మనం అవేర్నెస్ చేయాలి తప్ప మనకి దగ్గర ఏముంది మన దగ్గర ఏమి బెస్ట్ ఉంది అనేది అవేర్నెస్ చేయొద్దు. అర్థం చేసుకోండి పాయింట్. అవతలకి ఏం కావాలో అది దృష్టిలో పెట్టుకొని మనం అవేర్నెస్ చేయాలి తప్ప మన దగ్గర ఏముందని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు అని అంటున్నాను. అడ్వర్టైజింగ్ ఎక్కువ ఉండకూడదు, మార్కెటింగ్ ఎక్కువ ఉండాలి. అడ్వర్టైజింగ్కి ఖర్చు పెట్టినటువంటి డబ్బుని మార్కెటింగ్ అనేటువంటి మాట వాడొద్దంట. ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే వీళ్ళు ఎందుకు ఇట్లా ఫిక్స్ అయ్యారనే దానికి కూడా కారణం ఉందండి. పెద్ద కంపెనీస్ ఈ రోజు ఏవైతే ఉన్నాయి కదా వాళ్ళు 80% అడ్వర్టైజ్మెంట్ పైన ఫోకస్ చేస్తారు. అవును, 20% వాళ్ళు ఏం చేస్తారు, మార్కెటింగ్ పైన ఫోకస్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకొని స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారు కదా అయ్యో మన దగ్గర అంత డబ్బులు లేవు అని చెప్పేసి అంత ఖర్చు పెట్టలేమని అపోహలో ఉండి వాళ్ళు మార్కెటింగ్ వాల్యూ అడిషన్ అనేది చేయట్లేదు అనమాట. మా దగ్గర అంత డబ్బులు లేవు అని చెప్పేసి. సో అందుకోసం ఈ రోజు నుంచి రివర్స్ చేయాలి. మనం ఏం రివర్స్ చేయాలి? 80% మార్కెటింగ్ వాల్యూ అడిషన్ అనేది ఎక్కువ మార్కెట్లో చేయాలి, 20% అనేది ప్రమోషన్ చేసుకోవాలి. 20% ఉండాలి అది. కానీ రివర్స్ చేస్తాం మనం. అది రివర్స్ కూడా అనొద్దండి. 100% ఏదో సెల్ఫ్ ప్రమోషన్. దీన్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ ఎవరైనా ముందల నుంచి వచ్చేసి సార్ మీ ప్రోడక్ట్ నేను కొంటా అని అంటారండి? అనరు.
మీకు ఇంకో మంచి మాట చెప్తాను, ఇది బాగుంటుంది ఇది. ఇప్పుడు ఒక కస్టమర్ అనేది ముందర నుంచి వస్తారు అనుకోండి, జనరల్ వచ్చి, లేదంటే ఒక బిజినెస్ ఓనరో లేదంటే ఒక సేల్స్ గాయ్ వచ్చేసి ముందర నుంచి వెళ్ళి కస్టమర్ని అప్రోచ్ అయిన తర్వాత ఒక గంట సేపు ప్రోడక్ట్ గురించి సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాస్ట్లో ఒక స్టేట్మెంట్ కస్టమర్ దగ్గర నుంచి వస్తే ఏమొస్తుంది తెలుసా, సార్ ఎంత బాగా చెప్పారు సార్, ఇన్ని రోజులు ఎక్కడ పోయారు సార్ మీరు అని అంటారు వాళ్ళు. అప్పుడు దీని విషయాలు ఏమనుకుంటారు తెలుసా, కాంప్లిమెంట్ లాగా ఫీల్ అవుతారు. కాంప్లిమెంట్ కాదు, తిడుతున్నారు. అది ఏమని తిడుతున్నారు తెలుసా, ఎన్ని రోజులు నువ్వు ఎక్కడ పోయినావు అంటే దాని అర్థం ఇన్ని రోజులు మార్కెటింగ్ ఎందుకు చేయలే, అది అర్థం. ఇన్ని రోజులు మార్కెటింగ్ ఎందుకు చేయలేదు, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అంటే ఇది ఇండివిజువల్గానే కూర్చొని బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటుంది తప్ప నెంబర్ ఆఫ్ పీపుల్ దగ్గరికి నేను బెస్ట్ అని చెప్పేసి మార్కెటింగ్ అనేది చేసుకోవట్లేదు. కొంతమంది ఏమంటారు తెలుసా, మార్కెటింగ్ చేసుకొని మనకు అవన్నీ అచ్చుపాటు కాబట్టి, నీకు అచ్చుపాటు కదా, బిజినెస్కి అవసరం అది. ఎస్ సార్. సో అందుకోసమే మనం ఈ రోజు నుంచి మార్కెటింగ్ పైన చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అది రెగ్యులర్ యాక్టివిటీ లాగా మనం కన్సిడర్ చేయాలి. అది కూడా ఎంతసేపు వాల్యూ అడిషన్ పైన ఫోకస్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. అంటే ఈ మార్కెటింగ్ కూడా చాలా పవర్ఫుల్ స్ట్రాటజీస్ ఉన్నాయని మనం రాను ఏం చేద్దామంటే దీనిపైన మనం సిరీస్ చేద్దాం అనమాట. ఒక్కొక్క స్ట్రాటజీ యూజ్ చేస్తే ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది, ఏ విధానంగా లీడ్స్ అనేది ముందల నుంచి వస్తాయని. ఈ స్ట్రాటజీస్ అనేది కనుక వాడిరనుకోండి, మనం ఇప్పుడు రాను సిరీస్లో ఏదైతే వీడియోస్ చెప్తామో, కస్టమర్స్ ముందర నుంచి వస్తే బిజినెస్ ఓనర్ ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా, ఇక ఆపండి హౌస్ఫుల్ అయిపోయిందని ఆ ఫీలింగ్కి రావాలి. అట్లుంటాయి పవర్ఫుల్ స్ట్రాటజీస్. అవి మనం రాను చేద్దాం. అది కూడా 100 కామెంట్స్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా. ఎస్, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి వీఆర్ ఇంట్రెస్టెడ్ తొందరగా చెప్పండి అని కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేసినా, లేదంటే ఇంట్రెస్టెడ్ అని టైప్ చేస్తే అట్లా మినిమం 100 కామెంట్స్, మినిమం ఇన్ని లైక్స్ అనేది వస్తే మనకు కూడా అర్థమవుతుంది అనమాట. అరే మన టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా ఇంకా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే మనం ఇద్దాం. మేము ఇస్తే ఇయనికే రెడీగా ఉన్నాం. మీరు ఇంట్రెస్ట్ ఉందా, మీకు కూడా కావాలా, మరి తొందరగా వీడియో చూసి ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వేణుకళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.